నమస్కారం. శ్రీమాత్రే నమః. కేదారేశ్వర వ్రత కథ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే కేదారేశ్వర వ్రత కథ వింటారో దంపతుల మధ్య గొడవలు ఉండవు. అలాగే ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత మహిమాన్వితమైన కథ ఇది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ వింటేనే వ్రతం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుతారు. ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాము. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందిగా సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవించుచుండిరి. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. వృషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిఘ్నులై ఉన్నారు. నారద తంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసల, సాల, తమల, వకుల, నారికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చలువందునది నదపర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగిరీటి అనుబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడతన్ని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగిరీటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునందు భృంగి మొదలగు గల 100 మగధులు శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్టెలా చేసిత్తురని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని నిన్నిట్లా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరుడితో సమానమగు యోగ్యతను అర్జించుకొనటకై తపస్సు ననర్చుటకై నిశ్చయించుకొన్నది. కైలాసముని వదిలి శరభసార్థుల గజముల గల నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్న సన్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలను నర్చి, తల్లి, నీవెవరు? ఎవరి దానవు ఎచటి నుండి వచ్చితివి? నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదే యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్టగరిష్ఠులై అలరారు పుణ్య పురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు ననర్చి సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమమునకు వచ్చినానని అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించిన ఫలముని పొంది శివుని అర్ధాంగినయ తరించుటకు తగిన వ్రతముని నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి ఇప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతముని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానముని వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి.
ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజని నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారంను తీసుకొనవలెను. ఇలా వ్రతముని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రమును దాని మీద కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చొనబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలీ ఫలము పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారులను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతం నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మెనులో సగభాగంను పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగతరంగై భర్తతో నిజ నివాసము కైలాసమును కోరెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భూకెత్తించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతంని ఆచరించి శివానుగ్రహంతో సర్వభౌముడయ్యాడు. అతనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయుటకు అనుజ్ఞనిమ్మని అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను దరిద్రుడను, సామగ్రులను సమకూర్చగల పాటివాడను కాను, మీరా ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుక వైశ్యపుత్రులు నీ ఆజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞనివ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వాళ్లకు పూజా సామాగ్రి అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నాడు. వారి తండ్రి అగు వైశ్యుడు ధన ధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనమిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతంను మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలముతో వచ్చి ఆమెని కుమారుణ్ణి రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు.
కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ రోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఇది శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం. విన్నారు కదా ఫ్రెండ్స్, కేదారేశ్వర వ్రత కథ, అలాగే ఆ కథ యొక్క గొప్ప మహిమ. మా ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కేవలం కథ విన్నంత మాత్రమే ఆ పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవుతాము. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ ఆ శివానుగ్రహాన్ని పొందేలా చేద్దాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ స్వామి నామాన్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీరు ఈ కథని సంపూర్ణంగా విన్నారని మనస్ఫూర్తిగా ఆనందిస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకోసం తప్పకుండా తీసుకొస్తాను. ధన్యవాదాలు.